మా సార్ అయితే రీసెంట్ గా మహీంద్రా బులోరా క్యాంపర్ అయితే తీసుకున్నారు. బండి ఎలా ఉందో చూపిస్తా చూసేయండి. బండి వచ్చేసి కొత్తది షోరూమ్ బండి మామ. బండి చూడగానే మస్తు ఉంది. నాకైతే ఇలాంటి కొత్త బండి చూసినప్పుడు ఎప్పుడెప్పుడు తోలాలనిపిస్తుంది మా బండిని. ఈ బండి వచ్చేసి మెయిన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న కంపెనీ అయితే బాగా యూజ్ చేస్తాయి మామ. మాలాంటి వర్క్ చేసేవాళ్ళకి ఈ బండ్లు చాలా ఉపయోగపడతాయి. కంపెనీలో ఇక్కడ సార్ వాళ్ళు ఎక్కించుకోవాలన్నా ఏదైనా సామాన్ వేసుకోవాలని బండి చాలా యూజ్ అవుతుంది. ఇంక ఈ బండి చూసుకుంటే బండి వచ్చేసి BS6 వెహికల్ మామ. బండి వచ్చేసి 5 సీటర్ మామ. లోపల ఏసీ ఉంది, అలా పవర్ విండోస్ కూడా ఈ బండికి. ఆ బండి లోపల ఎక్కి కూర్చుంటే మస్తుంది మామ. బండి వెనకాల చూసుకుంటే కాస్త గూడ్ స్పేస్ ఉంటుంది మామ. సామాన్ వేసుకోవాలన్నా లేదా బండ్లకు డీజిల్ తీసుకురావాలనుకున్నా ఈజీ తీసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే మా కంపెనీలో టాటా బండి ఉండేది. మేము తోలే తొడుగు తట్టుకోలేక ముసలిగా మూలక పడ్డది. దాని ప్లేస్ లో ఇప్పుడు ఇదైతే వచ్చింది. దీనికి కూడా ఇడిసేదిలే. బండి తెచ్చి వారం కావచ్చు మా ఇంతవరకు బండి మా చేతికి అయితే ఇస్తలేదు అసలుకి. మా వాళ్ళకి ముందే బులోరా కార్ అయితే ఉంది. మా సార్ వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు కెమెరా అయితే వాడుకుంటుండు. మా సార్ కూడా వచ్చేసి బులోరా కార్ అయితే వాడుకుంటుండు. నాకు తెలిసి బండి ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యలేదు అనుకుంటా మామ. అందుకే ఇంకా ఏమి ఇస్తారు మాకు. ఒక్కసారి ఆ బండి నా చేతులు రాను మామ. దానికి నరకం చూపిస్తాను నేనైతే. ఇంకా మా సార్ వాళ్ళ కొడుకు అయితే నాకు కొంచెం బాగా తెలుసు మామ. నేను బండి ఎలా తోలుతానని చెప్పేసి నాకైతే ముందే చెప్పిండు. ఆ బండిని తోలుతో మూలకేసినావు క్యాంపర్ అన్నావు. క్యాంపర్ వచ్చిన మళ్ళీ దీని లేసు నీకే తెలుసు అని చెప్పారు. మళ్ళీ ఏమనుకున్నాం మామ అట్లుంటే మనతోటి అయినా మాట వల్ల 1,00,000 అంటే మనం అన్నీ చేసేస్తాం. ఏంటి ఈ మోటార్ ఫీల్డ్ మనం ఎంత జాగ్రత్త పని చేసుకుంటే మనకు అంత మంచిది. ఇప్పుడు ఏమైంది మనకే తెలియదు మామ. ఈరోజు ముచ్చట ఇంతే మామ. పోతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి